హలో వ్యూయర్స్ ఈ రోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ అండ్ సర్ప్రైజ్ ఇంటర్వ్యూ తీసుకురాబోతున్నాను. ఎస్ ఈ పాటికే మీరు అందరూ గెస్ట్ చేసేసి ఉండుంటారు. బికాజ్ ఇట్స్ ఆగస్ట్ 22 అందరూ తెలుగు ప్రేక్షకులు అందరూ సెలబ్రేట్ చేసుకునే ఒక రోజు. బికాజ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో ఇయర్స్గా ఎన్నో పాత్రలతో ఎన్నో సినిమాలతో ఎన్నో రకాలుగా ఎంటర్టైన్ చేస్తూ మంచి మంచి మెసేజెస్ కూడా ఆడియన్స్కి ప్రేక్షకాభిమానులకి అందిస్తూ ఎంటర్టైన్ చేస్తున్న చెరిష్మాటిక్ చిరంజీవి గారు. ఎస్ ఆయన చెరిష్మా మనకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది, మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. మరి అలాంటి చెరిష్మాటిక్ చిరంజీవి గారు ఈరోజు మనతో ఎన్నో విశేషాలని పంచుకోబోతున్నారు. మరి అవేంటో చూద్దామా? హలో చిరంజీవి గారు. Many happy returns of the day. Very happy birthday. Thank you very much. ఆగస్ట్ 22 అంటే ఐ థింక్ మీకే కాదు, మీ ఫ్యామిలీకే కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న మెగా అభిమానులందరికీ ఒక పండుగ లాంటిది. డెఫినెట్లీ ఎవ్రీబడి సెలబ్రేట్స్ దిస్ ఫెస్టివల్. అండ్ ఇది ఎస్పెషల్లీ ఈ ఇయర్ 60th ఇయర్లోకి మీరు అడుగు పెడుతున్న సందర్భంగా ఐ థింక్ ఇట్స్ మోర్ స్పెషల్ అనిపిస్తుంది. కానీ మాకు అసలు ఎక్కడ 60 ఏళ్ళ 20 ఏళ్ళ కుర్రాళ్ళ ఉన్నారు కదా అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు చూస్తుంటే. ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున అవును, వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా సరే వాళ్ళ ఆనందం నా ఆనందం కాబట్టి నేను కూడా దీన్ని స్పెషల్గానే తీసుకుంటున్నాను. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే. ఓ మొదటి రోజు కదా టెన్షన్. వస్తానరా. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్నా. లాంగ్ జర్నీ అంటే లాంగ్ జర్నీ అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏజ్ సంబంధించి కాదు, కానీ మీరు ప్రయాణం చేసిన ఆ జర్నీ అనేది నిజంగా చాలా లాంగ్ జర్నీ అని చెప్పొచ్చు. సో అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు, ఎన్ని ఫిలిమ్స్ చేశారు, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా. ఐ మీన్ తండ్రిగా, కొడుకుగా, అన్నగా, హస్బెండ్గా ఇలా అన్ని పాత్రల్ని పోషించి న్యాయం చేశారు. సో దట్ ఈస్ నిజంగా అదొక పెద్ద విషయం నిజం చెప్పాలంటే. సో ఎలా సాధ్యమైంది అసలు ఇన్ని రకాలుగా చేయడం? ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు, ఒక్కసారిగా జరిగింది కాదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ 35 years ఆఫ్ లాంగ్ జర్నీలో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇట్ హ్యాపెండ్. అరే మాంగళ్యం ఇంకా ఉందే. అవును మరి, పతివ్రతవి కదా. సీతకి సావిత్రికి మధ్యలో వస్తుంది నీ పేరు. నాతో అన్నీ వదిలేసుకున్నావు, అది కూడా తెంపి పారేయకూడదు. 4 జతల బూట్లు వస్తాయి అమ్ముకుంటే. నేను కట్టిన తాళే కదా. కట్టింది మీరైనా చేయించింది మా నాన్న కదా. పాపం మీ నాన్నే వేలకు వేలు ఖర్చు పెట్టి పెళ్లి జరిపించాడు. కానీ నువ్వు కాపురం చేసేది మీ నాన్నతో కాదు, నాతో. అభిమానుల్ని సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే, అభిమానుల్ని ఎప్పటికప్పుడు సంతృప్తి పరుస్తూ వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని మీరు చూడాలనుకోవడం అనేది ఇంకొక ఎత్తు. సో అలా ఆ పీరియడ్ ఆఫ్ టైం స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఒక అభిమానులకి ఫేవరెట్ హీరోగా అండ్ ప్రజల మనిషిగా, సో ఇది అలా టఫ్ జాబ్ అనిపించిందా మీకు, వాళ్ళ అంచనాలని అందుకుంటూ వెళ్ళడం అనేది? ఖచ్చితంగా అభిమానుల యొక్క అంచనాలకి దోహదపడింది మనం ఇచ్చినటువంటి గతంలో మనం ఇచ్చినటువంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కానీ వినోదం కానివ్వండి, వాళ్ళని అలరించే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో అవన్నీ ఇవ్వబట్టే వాళ్ళకి ఆ రకంగా అంచనాలు. అండ్ ఎప్పటికప్పుడు అంచనాలు మీరుతుంటాయి. అంటే ఉదాహరణకి సపోజ్ డ్యాన్సెస్ విషయంలోకి వస్తే మన పసివాడి ప్రాణంలో ఫస్ట్ ఓ బ్రేక్ డ్యాన్స్ అనేది మేము కన్సిడర్ చేసాము. మేము ఇంకో చోట స్ఫూర్తి పొందాము, మైకేల్ జాక్సన్ అప్పట్లో కొన్ని నెంబర్స్ రాబట్టి. అది డాన్స్ మాస్టర్కి, కోరియోగ్రాఫర్కి ఇచ్చి ఈ రకంగా మీరు దీన్ని కంపోజ్ చేయండి అని కొన్ని క్యాసెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని కంపోజ్ చేసిన దాని మీదట నేను అందులో నర్తించడం జరిగింది. అది చూసిన తర్వాత వాళ్ళు అందరితో ఆగల,
ఇంకా నెక్స్ట్ పిక్చర్లో ఇంకా ఏదో ఉంటుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇంకో లెవెల్కి వెళ్ళటం. అవును. అండ్ దాన్ని ధీటుగా ఈ రోజున నెక్స్ట్ ఏం చేయాలని మేము తాపత్రయపడటం, దానికి ఏదో ప్రయత్నం చేయటం. రైట్. ఆ తర్వాత బ్రేక్ డాన్స్ అని, డిస్కో డాన్స్ అని, రకరకాల బ్రేక్ డాన్స్ గెటప్స్ అని, అని గానీ, ఏదో ఇట్లా yeah. ప్రతి ఏ సినిమాకి ఆ సినిమా, ఏ డాన్స్కి ఆ డాన్స్, అవును. అట్లా వాళ్ళని అలరించే విధంగా వస్తూ మా అంచనాలు మేమే పెంచుకుంటూ ఆ అవును. రకంగా వాళ్ళని అలరించడం జరిగింది. చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ సకిలి గింతల చాటున షేక్ డాన్స్ నీటిట నడుమున పుట్టిన ఫోక్ డాన్స్ నీవు పాడుగున సాగిన స్నేక్ డాన్స్ ఇద్దరిద్దరుకు మధ్యల బ్రేక్ డాన్స్ బ్రేక్ 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 స్వీటీ స్వీటీ ఇది ఉన్న డాన్సెస్ విషయంలో. అలాగే క్యారెక్టర్స్ విషయంలో కానివ్వండి, ఫైట్స్ విషయంలో కానివ్వండి, ఎప్పుడు కూడా వాళ్ళ అంచనాలకి వాళ్ళని సంతృప్తి పరచాలి, ఎలా వాళ్ళని అలరించాలి అనే దాని మీదే మా ఆలోచనలు ఉంటాయి. Yeah. ఇప్పుడు మామూలుగా నేను బావగారు బాగున్నారులో నా ఇంట్రడక్షన్ ఒక బంజీ జంప్ చేశాను అనుకోండి. బంజీ జంప్ అనేది నాకేం సరదానా కాదు, అది చాలా టెన్షన్తో కూడుకున్నది. నిజమే. అవును. 200-250 అడుగులు ఎత్తు నుంచి దూకడం అనేసరికి ఇది మామూలుగా ఉండదు, అవునవును. గుండె జల్లుమంటుంది. కాకపోతే ఆ టైంలో అవేమి అనిపించవు, ఆ టైంలో అవేమి ఆలోచన రావు. ఆ ఇంట్రడక్షన్ చూసి అభిమానులు కానివ్వండి, సాధారణ ప్రేక్షకులు కానివ్వండి, వీళ్ళు ఎలాగా దానికి స్పందిస్తారు అన్నది తలుచుకుంటే ఖచ్చితంగా ఎలాంటి డేర్ డెవిల్ ఈవెంట్ ఏదైనా చేయటం అనేది పెద్ద అలవోగ్గా అనిపిస్తుంది. ఆ రోజున నాకు ఏదో 250 అడుగులు ఎత్తి దూకుతున్నట్టుగా నాకు అనిపించలేదు, ఏదో 10 అడుగులు కదా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. బికాస్ నేను దూకే ముందు థియేటర్లో వాళ్ళ స్పందన ఎలా ఉంటుందని ఊహించుకుంటే కనుక అది మన చేత ఆటోమేటిక్ ఇలాంటివి ఎన్నైనా సాహసాలు చేయిస్తుంది. ఆ రకంగా ప్రతి ఆ ధైర్యాన్ని ఇచ్చేది అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. సోర్స్ ఎక్కడి నుంచి అంటే వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ ఆ ఫ్యాన్స్ నుంచి వచ్చేది. వాళ్ళ ఈలలు, చప్పట్లు, కేకలు, కేరింతలు ఇవే మనకి ఒక ఇంధనం లాగా పనిచేస్తుంటుంది. ఈ టైంలో నేను మిమ్మల్ని ఒక 95-96 వే బ్యాక్ తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. మీకు ఒక మూమెంట్ గుర్తు చేయాలనుకుంటున్నాను. మీ ఫ్యామిలీతో మీరు పంచుకున్న ఒక బ్యూటిఫుల్ మూమెంట్. ఒకసారి ఆ వీడియో చూద్దాము, ఎవరెవరు ఉన్నారో చూద్దామా సార్? షూర్. చరణ్, బన్నీ, సాయి ధర్మ తేజ్ ఎవరు? ఆ చివర ఓ అల్లు శిరీష్ శిరీష్. మనీడి నృత్యానికి మురిసిపోతున్న తండ్రి ఇదెక్కడ సంపాదించారు మీరు? అంత వెరీ మచ్ పర్సనల్. ఇది ఎలా బయటికి వెళ్ళింది?
1995-96 ఇయర్ మధ్యలో 31st నైట్ కోసం ఇది చేశారు సితారా ఈటీవీ సితారా అనే ప్రోగ్రామ్కి. సో ఇది ఇప్పుడు నా దగ్గర ఉందా లేదు కూడా తెలియట్లేదు నాకు. చరణ్ సాయి ధర్మ తేజ్ ఇద్దరు. మా చిన్న పాప. బన్నీ. బన్నీ సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ నౌ? ఇప్పుడు చెప్పండి, చాలా ఇదిగా ఉంది. ఇందా నేను చెప్పినట్లుగా ఏదైనా సరే మానసిక ఉల్లాసం, మానసిక ఆనందానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి. సినిమాలో మనం ఎంత కష్టపడి పనిచేసినా ఆ సినిమా, ఆ అట్మాస్ఫియరు, అది ఆ పాత్ర, అదంతా కూడా మేకప్ తీసేసి దాన్ని కాస్ట్యూమ్స్ మార్చుకుని ఇంటికి రాగానే డిఫరెంట్ పర్సన్గా మళ్ళీ మనగానే ఉండగలిగితే కనుక అది ఇంత ఆహ్లాదంగా ఇంత సంతోషంగా ఉంటుంది. అండ్ ఏ అకేషన్స్, మంచి అకేషన్స్ వచ్చినా నాకు ఆ రోజున హాలిడే అయినా సరే, ఆ రోజున ఖాళీ ఉంది అనుకుంటే మొత్తం పిల్లలందరినీ ఇలా పోగేసుకుని వాళ్ళతోటి డ్యాన్సులు, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయటం అనేది నాకు ఆనందం, నాకు ఎంతో మానసిక ఆనందం ఇస్తుంది. అందుకనే పిల్లలకి ఇప్పటికి కూడాను ఆ గత స్మృతులు ఎంత బాగా గుర్తున్నాయి అంటే కనుక వాళ్ళు నాతో స్పెండ్ చేస్తున్న టైము, ఆ సరదా అంతా ఎంత కాదు. వాళ్ళు ఇప్పుడు ఎంత పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు కూడా పిల్లలు పుట్టారు, అయినా సరే స్టార్లు అయ్యారు. ఏమైనా సరే వాళ్ళ చిన్ననాటి ఎందుకు మర్చిపోలేకపోతున్నారంటే అంతగా నాతోటి అనుబంధం, నాతోటి వాళ్ళు అతిథిగా ఆనందించారు. అండ్ నాకు కూడా వాళ్ళతో స్పెండ్ చేయటం అనేది నాకు ఎనలేని రిలాక్సేషన్. ఇట్స్ వండర్ఫుల్. బట్ ఈ వీడియో చూస్తే అర్థమవుతుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మనకి చరణ్ కానీ బన్నీ కానీ ఎలా కనిపిస్తున్నారు, యూనో చరణ్ వెరీ క్వైట్ అండ్ డిసిప్లిన్, ఇక్కడ కూడా ఇన్షర్ట్ చేసుకుని బన్నీ అదే డ్రెస్సింగ్ కొంచెం అలా కనిపిస్తూ, సో వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ అది వాళ్ళల్లో వచ్చేసింది అనమాట చిన్నప్పటి నుంచి క్యారెక్టర్. గత స్మృతులు ఒకసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లులను ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం, ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం, మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగున లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం. సరే, ఇప్పుడు మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది, అదేంటో చూద్దామా? షూర్. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జ్యేష్ఠపుత్రుడైన చిరంజీవి నర్సాపురం మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. నర్సాపురంకి దగ్గరలో ఉన్న మొగల్తూరు చిరంజీవి స్వగ్రామం. మొగల్తూరు శివారు పాత కాలువలో గల చిరంజీవి తల్లిదండ్రుల ఇల్లు ఇది. పెన్మెత్స రంగరాజ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో చిరంజీవి 10వ తరగతి చదివారు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల ఇది. ఇందులోనే చిరంజీవి ఇంటర్మీడియట్ పూర్తి చేసి నర్సాపురం వైఎన్ఎం కళాశాలలో పట్టభద్రుడయ్యారు. ఐసీడబ్ల్యూఏ కోర్సు చదవడానికి మద్రాసు వెళ్లిన చిరంజీవి అది పూర్తి కాకుండానే అక్కడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ పొందారు. చిరంజీవి మద్రాసుకు వెళ్లిన తొలి రోజుల్లో సినీ రంగంలోకి ప్రవేశించగానే విజయ రాఘవాచారి రోడ్డులో కల ఈ ఇంట్లో కొంతకాలం అద్దెకి ఉన్నారు. చిరంజీవికి ముందు ఇదే ఇంట్లో ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు ఉన్నారు. నిరంతర కృషి, పట్టుదల, క్రమశిక్షణ చిరంజీవి సక్సెస్ కి మెట్లుగా నిలిచాయి. ఆయన మాటల్లో, చేతల్లో కనిపించే నమ్రతకి శత్రువు సైతం స్నేహహస్తాన్ని అందిస్తాడు. వండర్ఫుల్ అండి, గుడ్ ఫీలింగ్స్. మీరే అన్నారు ఇందాక డైట్ అనేది నేనేం పర్టికులర్ గా అది ఓన్లీ 30% అని. ఆ విషయాన్ని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఒక వీడియో ఉంది, అదొకసారి చూద్దాం.
నేను అప్పుడే వచ్చి ఉంటాను బయట నుంచి. అప్పుడే వచ్చి రిఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ జాయిన్. పిల్లలతో కలిసి టీవీ చూడటానికి వచ్చిన చిరంజీవి సోఫాలో దీప్తి పక్కన కూర్చోగానే ఆ పక్కనే ఉన్న చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కుంకుమని పెట్టింది. చిరంజీవి వెంటనే అటువైపుకి వెళ్ళి శ్రీజను ఒడిలోకి తీసుకున్నాడు. నాన్న ముద్దుకి కూతురి అలక అటకెక్కింది. షూటింగ్ లేనప్పుడు సినీ తారలకి ముఖ్యంగా స్టార్స్కి కాలక్షేపం దాదాపు ఇంట్లోనే. మనలా బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలని, చల్లని సాయంత్రం వేళ స్నేహితులతో కబుర్లు చెప్తూ రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్ళాలన్న కోరిక, సరదా సినీ ఇది ఒక DVD చేసి నాకు ఇస్తారా ఇది? తారల స్వేచ్ఛని నా దగ్గర ఉందో లేదో గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఇంట్లో ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. మీ దగ్గర ఉంది కాబట్టి పిల్లలతో సరదాగా గడపడం, చిన్నారుల ఆనందాన్ని ఆస్వాదించడం హాబీ. పిల్లల మధ్య తాను చిరంజీవిలా కలిసిపోయే తెలుగు సినీ అగ్ర కథానాయకుడు ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. చిరంజీవి కోడలుడు డాక్టర్ కె వెంకటేశ్వరరావు కుమార్తెలు పెద్దమ్మాయి విద్యామాధురి, చిన్నమ్మాయి దీప్తి, చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మతేజ్ కూడా వీరిలో ఉన్నారు. తండ్రికి స్వీట్ తినిపిస్తున్న తనయుడు రామ్ చరణ్ తేజ్. డైనింగ్ హాల్లోకి రావాలంటే పిల్లలందరూ పట్టుబట్టారు. పిల్లల కోరిక మేరకు చిరంజీవి గారు కూడా రిక్వెస్ట్ చేశారు. పిల్లలందరూ కిచెన్లోకి వెళ్ళి శ్రీమతి సురేఖని హాల్లోకి తీసుకొచ్చారు. చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ సుప్రసిద్ధ నటుడు అల్లు రామలింగయ్య గారి కుమార్తె ఇది 93, 94 95. 94. చాలా లైవ్లీగా ఉంది. సో బాగానే తిన్నా అయితే అదే. రిస్ట్రిక్షన్ లేదా? సో తిండి విషయంలో చాలా రిస్ట్రిక్షన్స్ తో ఉంటాను అని అంటే కనుక ఇది మీరు కాంట్రవర్సీ చూపించేవారు. ఎక్కడ రిస్ట్రిక్షన్స్ అండి, ఇలా తింటున్నారని. రైట్. సో నిజాలు మాట్లాడుతున్నాం అనమాట. అందుకే అన్నాను ఆ విషయం ప్రూవ్ చేయడానికి మనం ఈ వీడియో చూద్దామని. సురేఖ గారు కూడా జాయిన్ అయ్యారు మీతో. జనరల్ రాదు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అదే. కెమెరాలు అంటే కనుక పిల్లలందరూ బలవంతంగా తీసుకొచ్చేసారు కూడా. తెర వెనక్కి వెళ్ళిపోతుంది. Yeah. తేజు అంటే సాయి ధర్మ తేజు. అడు బన్నీ. తండ్రికి ఐస్ క్రీమ్
అందరికీ ఐస్ క్రీమ్ తినిపిస్తున్న కుమార్తె సుష్మిత. వండర్ఫుల్ అండి, గుడ్ ఫీలింగ్స్. సూపర్. గతాన్ని బాగా గుర్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ. ముందు ఎలాగా తినేయాలండి అనగా నెక్స్ట్ ప్రోగ్రామ్ బాబీ డాన్స్ డాన్స్ యార్ అదవే తోలు ఒలిచేస్తాను ఏంటి ఆస్ట్రేలియా స్టెప్స్ కొత్త చెప్పి ఏదో మేమేదో ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ షూర్ కమాన్ షిఫ్ట్ బన్ను వస్తారు బన్ను కమదా అక్కడ కమాన్ స్టీడీ ఆన్. అక్కడి నుంచి హాల్లోకి వచ్చారు చిరంజీవులు. వీడియో చాలా బాగుంది అండ్ మీకే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అండ్ ఇప్పుడు ఎలా ఉంటున్నారు మరి? ఇప్పుడు అంటే వీళ్ళందరూ కూడా ఎవరి బిజీలో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది ఆబ్వియస్లీ కెరియర్స్ ఎంచుకున్నాక. బట్ ఇప్పుడు ఎలా కలుస్తూ ఉంటారు? సేమ్ వే ఎవ్రీ సండే అందరం కలుస్తూనే ఉంటాము. ఆ రకంగా అప్పట్లో ఎలా కలిసేవాళ్ళము, ఎలాగా లంచ్ కలిసి తింటూ టైం ఎలా స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం, అదే విధంగా ఈ రోజు కూడా కొనసాగుతుంది. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో కదవుల దాగిన వేళ అందనిది అందాలనిది అందగనే సందేళకది నామది కోరెను నీ జతతే